రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆది శ్రీనివాస్ షాదీ ముబారక్ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని, ఇందిరమ్మ బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరుస్తామని ఆయన వెల్లడించారు. कि पुराने जमाने के शराब के बगैर रह नहीं सकते। सामने वाले बोले जरा सब बोलिए। मैं अल्लाहु अकबर समय से निकल लिए పండుగ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వేములవాడలో ఈద్గా దగ్గర ఈ పవిత్ర మాసం మొత్తం కూడా ముస్లిం సోదరు సోదరుమణులు ఉపవాస దీక్షలు చేసి పండుగ సందర్భంగా ఈద్గా దగ్గర ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ పండుగను ఘనంగా జరుపుకునేటువంటి క్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో అందరం కూడా కౌన్సిల్తో పాటు అందరము వచ్చి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల రోజులు కూడా ఉపవాస దీక్షలు ప్రార్థనలు చేసి అల్లాను ప్రార్థించినటువంటివి ఈ పండుగ సందర్భంగా చేసే ప్రార్థన కూడా ఫలించాలి. ఆ అల్లా ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, ఆయుర్వేదంతో ఆశీస్సుతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు వెళ్ళాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతులతో పాటు ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను ఆ భగవంతుని ప్రార్థిస్తూ వేములవాడలో ముస్లిం పెద్దలు ఇంతకుముందు వేములవాడకు సంబంధించినటువంటి పలు సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు కోరిన విధంగా షాదీ ఖానాకు సుమారు 80 లక్షల రూపాయలు వెచ్చించుకొని ఆ షాదీ ఖానాను పూర్తి గావింపు చేసుకొని అందులో శుభకార్యాలు కానీ ఇతర సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి పేదలకు సంబంధించిన పెళ్లిళ్ళు జరిగేటువంటి కార్యక్రమం కానీ పుట్టినరోజులకు సంబంధించిన కార్యక్రమం కానీ ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగించుకునే విధంగా అతి తొందరలోనే అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొని వస్తుందని చెప్పిన మాటలు ఇప్పటికే చెప్పాము. ఈ పండుగ పండుగ సందర్భంగా చెప్పే కార్యక్రమం చేస్తూ గతంలో ఈద్గా దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఒక చక్కటి సిమెంట్ రోడ్డు కావాలన్నారు. ఈ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఈ వార్డు కౌన్సిలర్ అందరూ కూడా ఈ పండుగ కంటే ముందే చక్కటి రోడ్డు కూడా సుమారు అనుకుంటా 10 లక్షలు 9 లక్షలు విలువగలటువంటిది సీసీ రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా కబ్రకస్తానికి సంబంధించినటువంటి అంశం కానీ ఇతర కమ్యూనిటీ హాల్కి సంబంధించిన అంశం కానీ ఈరోజు ఇస్లాం నగర్లో కూడా 10 లక్షలతో కళ్యాణ మండపాన్ని కూడా భూమి పూజ చేసుకున్నాం. ఇతర ప్రాంతాల్లో సమస్యలు మా దృష్టికి పెద్దలు కుల పెద్దలు తీసుకొని రావడం జరుగుతుంది. వాటన్నిటి కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకొని ముందుకు పోతామని, మన లౌకిక రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కూడా నిన్నటి రోజే బడ్జెట్ రూపొందించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు ఈరోజు జీవిత బీమాను కూడా ప్రకటించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ చేస్తున్నారు. 5 లక్షలు పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఇచ్చేటువంటిది దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల సాయం అందిస్తున్నటువంటిది లేని సందర్భం. మన రాష్ట్రమే 5 లక్షలు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అయినటువంటి సందర్భంలో పేదలందరూ కూడా సంపన్నం తినేటువంటి భోజనం సన్నబియ్యం కూడా ఇవ్వాలని చెప్పని ఏదైతే తీసుకొని సన్నబియ్యం పేదలకు అందిస్తున్నామో రేషన్ కార్డులు అందించి అది కూడా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా సన్నబియ్యం ఇస్తుంది. అది ఆయా దేశాలు ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ జీవిత బీమాను కల్పించాలి. మన దగ్గర ఇంతవరకు రైతు బీమా ఉంది, కార్మిక బీమా ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు వచ్చినట్టు దీన్ని బట్టి విక్రమార్క గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పథకం ఏదైతుందంటే 1,15,00,000 కుటుంబాల పెద్దలందరికీ కూడా జీవిత బీమాను వర్తింపజేసే విధంగా రైతు బీమాలో ఎవరైతే రైతు కుటుంబానికి సంబంధించిన చనిపోతే 5 లక్షలు వస్తున్నాయి. ఆ విధంగా ఈ 1,15,00,000
లక్షల కుటుంబాల పెద్దలకు ఏమి జరిగద్దని భగవంతుడు ప్రార్థిస్తాం, ఇక్కడ అల్లని కూడా ప్రార్థిద్దాం. ఏమైనా జరిగితే ఏమైనా ఇబ్బంది అయి వారికి జరిగితే 5 లక్షలు ఇచ్చేటువంటి బీమా పథకానికి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కూడా ఈరోజు నగదు రహిత ఆరోగ్య బీమాని ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బీమా పథకాన్ని తీసుకోవడం ఏం జరుగుతుందా ఈ అన్ని వర్గాల ప్రజల కోసం కూడా చక్కటి ఏర్పాటు ఉన్న బడ్జెట్ జరిగిందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ రంజాన్ పండుగ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మన ప్రాంతానికి రావాల్సిన నిధులను తీసుకొని వచ్చి మన ప్రాంతాల అన్ని రంగాలు ప్రభుత్వంలో తీసుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నా ఉద్యోగం నమస్కారం.